ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము 94వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇక్కడ కీర్తనకారుడు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. యెహోవా నీ కృపలను బలపరుస్తున్నది. నా అంతరంగంలో నాకు విచారములు ఎక్కువైపోయినప్పుడు నాకు నేనుగా ఆ విచారాన్ని నేను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగజేయుచున్నదని చెప్పని దేవునితో చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అవును ప్రియులారా, మన మనుషులం కాబట్టి, రక్తమాంసాల్లో ఉన్నాము, లోకంలో ఉన్నాం కాబట్టి అనేక రకాల విచారాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఎన్నో విచారాలు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఆ విచారాలతో మనం కొన్నిసార్లు కొట్టుమిట్టాడుతూ ఎంతో వేదనకు, దుఃఖానికి గురవుతూ ఉంటాము. నెమ్మది లేని పరిస్థితి, చిరాకు చికాకుతో ఉంటూ ఉంటాం. మన జీవితంలో మనకు ఎదురైనటువంటి పరిస్థితుల వలన అనుభవించినటువంటి చేదు అనుభవాలు మరలా జ్ఞాపకానికి రావటం వలన ఎదురవుతున్నటువంటి వ్యతిరేక పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు మనసును కృంగజేసి వాటిలో నుంచి బయటకు రాలేక, వాటిని జయించలేక కొన్నిసార్లు ఎంతో విచారానికి మన హృదయం గురైపోతూ ఉంటుంది. మనం ఉన్న పరిస్థితులను బట్టి, మన చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి కొన్నిసార్లు విచారాలు ఎక్కువవుతూ ఉంటాయి. ఆ విచారం ఎక్కువైనప్పుడు మన చుట్టూ ఉన్న మనుషులు, కనీసం మన తల్లి తండ్రి కూడా, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా కొన్నిసార్లు మన పరిస్థితిని అర్థం చేసుకోలేకపోవచ్చు, అపార్థం కూడా చేసుకోవచ్చు. కానీ మన నిత్యము సేవిస్తున్న మన దేవుడు ఆయన అంతరంగాల్ని పరిశీలించే దేవుడు, హృదయాంతరంగాలను పరీక్షించే దేవుడు కాబట్టి ఆయన మన పరిస్థితిని అర్థం చేసుకొని మన హృదయంలో ఉన్నటువంటి వేదనను, దుఃఖాన్ని, కృంగిన స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకొని మనకున్న విచారాన్ని కొట్టివేసి మన చేరువై మన ప్రక్కనే ఉండి వెన్నుతట్టి ధైర్యం చెప్పి మనకు ఆదరణ కలిగించే దేవుడు మన దేవుడు. అందుకే ఆయనకు ఆదరణకర్త అని పేరు. కృంగిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు, సమస్యలను వారికి బలమిచ్చే దేవుడు, దుఃఖితులను ఓదార్చే దేవుడు, నలిగిన హృదయం వాళ్ళకి అలవారిని బలపరిచే దేవుడు, ఆదరణీయుల సమయంలో ఆదరణకర్తగా తోడుండే దేవుడు. మన దేవుడు అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు. అన్ని సమయాల్లో మనతో కూడా ఉండి మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తూ, మన కన్నీటిని తుడుస్తూ ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, ఒంటరి స్థానంలో తోడుగా ఉండే దేవుడు. అందుకే ఈ అనుభవాలన్నీ రుచి చూసినటువంటి కీర్తనకారుడు, దేవా నా అంతరంగంలో విచారములు హెచ్చుగా ఉన్నప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగజేయుచున్నది అని చెప్తున్నాడు. అవును పిల్లారా, దేవుని ఆదరణ లేకపోతే మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో ఈ విచారాలు మనకు మనంగా జయించలేము. ప్రాణం సమస్యలు పోతూ ఉంటుంది. కానీ ప్రభువు ఒక మాటతో మనల్ని ధైర్యపరిస్తే, ఒక వాక్కు ద్వారా మనతో మాట్లాడితే, ఒక వాక్యం ద్వారా మనం దర్శిస్తే ప్రభు మన ప్రాణానికి ఎంతో నెమ్మది కలుగుద్ది, హృదయానికి ఎంతో ఆదరణ కలుగుద్ది. గాయం చేయవాడాయనే, గాయం మానుపువాడాయనే కాబట్టి గాయపడిన మన హృదయాలు గాయాలు కట్టే దేవుడు మన దేవుడు. ఉదయకాలం వాక్యం వింటున్న నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఉదయకాలం ఏ విచారంతో, ఏ దుఃఖంతో, ఏ వేదనతో నీ హృదయం కృంగి ఉందో ఆదరణకర్త అయిన దేవుని వైపు చూడు. ఆయన అంతరంగం వంటి విచారాన్ని కొట్టివేసి నీ ప్రాణానికి నెమ్మది కలుగు చేసే దేవుడై ఉన్నాడు. కీర్తనాకారుడు సాక్ష్యం ఇచ్చిన రీతిగా మనము కూడా మన ఎదురవుతున్న ప్రతి పరిస్థితిపై వరకు ఎదురవుతున్న ప్రతి విచారం విషయంలో కూడా కృంగిపోకుండా ప్రభు వైపు చూస్తూ ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీ పాదములకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. ఉదయకాలం ఎవరైతే మా ప్రియులు విచారంతో దుఃఖంతో ఉన్నారో అటువంటి వారందరినీ దర్శించండి. మాకు ఉన్న విచారాలన్నీ కొట్టివేయండి. మా హృదయాల్లోని వేదన, దిగులు, చీకు, చింతన కొట్టివేసి నీ గొప్ప ఆదరణతో మాకు కావలసినట్టు నెమ్మది, మా ప్రాణానికి నెమ్మది, నిబ్బరం, ధైర్యం కలుగు చేయండి. ఇదను మేము చేయ పని పాటలో రాకపోకల్లో తోడు ఉండండి.
నేను బర్త్డే మ్యారేజ్ చేసుకున్నప్పుడు నన్ను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి పట్ల నీ కృప చూపించి ప్రతి వారి అవసర అక్కర్లు మీ నామలో తీర్చమని యేసునామలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.